అనగనగా ఒక ఊరిలో కమల్ అనే బాలుడు ఐశ్వర్యభరితమైన ప్రపంచంలో జీవిస్తున్నాడు. అతని వద్ద ఒక బాలుడు కలలుకనే అన్ని వస్తువులు ఉన్నాయి. ఆధునిక గ్యాజెట్లు, విశాలమైన భవనం, సౌకర్యవంతమైన జీవితం. అయినా అతను ఏదో లోపించినట్లు భావిస్తాడు. ఆ కొద్ది దూరంలోనే విమల్ అనే బాలుడు పూర్తిగా విభిన్నమైన జీవితం గడుపుతున్నాడు. రోజంతా తన తల్లితో కలిసి వీధుల్లో పండ్లు అమ్ముతూ గడుపుతాడు. అయితే తక్కువగా ఉన్న చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని కనుగొంటాడు. ఒక సాయంత్రం కమల్ తన డ్రైవర్తో ప్రయాణం చేస్తూ వీధిలో విమల్ ఆడుకుంటూ నవ్వుతున్నాడని గమనించాడు. విమల్ నిరాఘాటమైన ఆనందం కమల్ను ఆకర్షిస్తుంది. అతని దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. వీరిద్దరూ మాట్లాడడం మొదలు పెడతారు. కమల్ తన గొప్ప అనుభవాల కథలు చెప్పగా విమల్ తన చిన్న సంతోషాలు, పెద్ద కలలు గురించి చెబుతాడు. విమల్ యొక్క ధైర్యం కమల్ను ప్రేరేపిస్తుంది. కమల్ తన ప్రత్యేకమైన మార్గంలో సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను విమల్ కుటుంబానికి బహుమతులు తీసుకువస్తాడు. వారి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాడు. అలాగే విమల్ను పెద్ద కలలు కనాలని ప్రోత్సహిస్తాడు. వీరిద్దరూ ఒకరోజు పార్క్లో కలిసి ఆడుతూ చిరస్మరణీయమైన జ్ఞాపకాలను సృష్టిస్తారు. ఒక సాయంత్రం కమల్ విమల్ను తన భవనం పైకప్పుకి ఆహ్వానిస్తాడు. నక్షత్రాల కాంతి కింద వారు భవిష్యత్తు గురించి తమ కలలను పంచుకుంటారు. కమల్ యొక్క ప్రోత్సాహంతో విమల్ కష్టపడి పనిచేసి తన కలలను నిజం చేసుకుంటాడు. సంవత్సరాలు గడిచినా వారు స్నేహితులుగానే ఉంటారు. ఈ కథలోని సారాంశం ఇది: మంచి మనసుతో చేసిన సాయం, ముడిపడిన బంధాలు ఎప్పటికీ విడవవని నిరూపిస్తుంది.